సుశీల, ప్రియా, కోకిల, కాఫీ. థ్యాంక్ యూ. తీసుకో. నిదానంగా తాగు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ప్రియా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ప్రియా. థ్యాంక్ యూ. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే ప్రియా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. మీ గిఫ్ట్ ఎక్కడనా? 1 సెకండ్ ప్రియా. మమ్మీ ఆ గిఫ్ట్ తీయండి. ఇదా? ఇందో ఓపెన్ చేయి. నువ్వు ఆశపడిన ల్యాప్టాప్ ఎదుగో ప్రియా. నా గిఫ్ట్ అన్నానా? థ్యాంక్స్ డాడీ. మమ్మీ ఎలా చూడండి. మమ్మీ హ్యాపీనా? థ్యాంక్స్ డాడీ. హాయ్. నీ ఏజ్ ఎంత? నీ పేరేంటి? నువ్వేం చేస్తున్నావు? నా పేరు ప్రియా. నేను 10th చదువుతున్నాను. బుక్స్ చదువుతాను, సాంగ్స్ వింటాను, గార్డెనింగ్ చేస్తాను. ప్రియా. ఓకే ఓకే, మా డాడీ పిలుస్తున్నారు. మనం రేపు చాటింగ్ చేద్దాం. ఏంటి మిస్ యూవా? ఇప్పుడే కదా చాట్ చేసాం. అంతలోపే హో మీటు దోసి ఏంటి? సరే బాయ్, రేపు మాట్లాడుకుందాం. ఓకే బాయ్. నాకోసమా? ఎందుకు? అవును, ఇప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. నో ఛాన్స్. సేమ్ దోసే. మై డాడ్ మామ్ ఫ్రెండ్స్. చాలా ఇష్టం. నేను చదువుకోవాలి. బాయ్. సరే రేపు మాట్లాడుకుందాం. 9876543210. అయ్యో ప్రియా, వాట్ ఆర్ యు డూయింగ్? ముందు పాలు తాగు. నో మమ్మీ. టైం ఎంతైందో చూసావా? తాగు. ల్యాప్టాప్ వచ్చిన దగ్గర నుండి ఇదే పనా? ముందు దాన్ని క్లోజ్ చేసి నిద్రపో. నాన్న నిన్ను గారంతో చెడిపేసినట్టుగా ఉన్నాడు. నిద్రపో, పొద్దునే త్వరగా లేవాలి. నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను నాన్న. టైం 12 అయింది, పడుకో. సరే ఫోన్ పెట్టు. నాన్న పెట్టమని చెప్తున్నాను కదా, పెట్టు. ప్రియా, పాలు కూడా తాగకుండా ఏం మాట్లాడుతున్నావు? ముందు పాలు తాగి తర్వాత పడుకో. గుడ్ నైట్.
హలో అవును అవును ఏ ఎందుకలా చూద్దాం. నువ్వు నిద్రపోతావు అనుకునే నేను లేపుదాం అని వచ్చాను. ఎవరు? ఫ్రెండా? అవును ఫ్రెండే. సరే త్వరగా స్నానం చేసిరా, స్కూల్కి టైం అవుతుంది. ఆ, ఆ. చెప్పు. అవును ఫ్రెండ్, హస్బెండ్, లవర్ అన్నీ. నెక్స్ట్ వీక్ నేను మా అమ్మ మా రిలేషన్ మ్యారేజ్కి కొడైకెనాల్కి వస్తున్నాం. అప్పుడు నేరుగానే చెప్తాను. ప్రియా, నాన్న పిలుస్తున్నారు, స్కూల్కి వెళ్ళాలి, టైం అయింది. ఐ కాల్ యూ బ్యాక్. ఓకే బాయ్. ఏంటి మీరంతా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు? అమ్మాయి ఒంటరిగా ఉంది, మనం వెళదాం. హాయ్ దివ్య, రారా. బాగున్నావమ్మా? చాలా బాగున్నాను వదినా, మీరెలా ఉన్నారు? జర్నీ ఎలాగుండింది? వారం రోజులకు ముందు పెళ్లికి వస్తానన్నావు, ఇవాళ వచ్చేది. సారీ ఫర్ బీయింగ్ లేట్. షీఈ్ మై డాటర్ ప్రియా. ప్రియానా? ఎంత పెరిగిపోయింది. నీ హస్బెండ్ రాలేదమ్మా? ఆయనకు ఒక ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, అందుకే రాలేకపోయారు. సారీ. సరే, మీరు స్నానం చేసి రెడీ అవ్వండి, నేను బండి పంపిస్తాను. నో ప్రాబ్లం, మీరు వెళ్ళండి, మేము వస్తాం. అలాగా? సరే సరే, రండి వెళదాం. రండి వెళదాం. ప్రియా, నువ్వు త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు, మనం వెళ్దాం. ప్రియా త్వరగా రా, టైం అవుతోంది. అమ్మమ్మమ్మ, నా కోసం నా ఫ్రెండ్ పార్క్ లో వెయిట్ చేస్తుందమ్మా. నేను తనని కలిసి వెంటనే వచ్చేస్తానమ్మా. ఇప్పుడు వెళ్ళి ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తానమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్లీజ్. సరే సరే, త్వరగా వచ్చేసే. కొడైకెనాల్కి వెళ్ళిన నా భార్య కూతురు శవాలుగా తిరిగొచ్చారు. చివరిసారిగా నా కూతురికి కొనిచ్చిన ల్యాప్టాప్ చూశాను. చెప్పు. నేనిప్పుడు కొడైకెనాల్లోనే ఉన్నాను, ఉదయమే వచ్చాను. ఎప్పుడు మీట్ అవుదాం? సరే, పార్క్ లో విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో ఉంటాను. ఓకే. ఒక ప్రేమ రింగారం చలిదానా నీ చెవులో, ముఖమాట లేకుండా మొదలైన మన ప్రేమ. ఒక ప్రేమ రింగారం చలిదానా నీ చెవులో, ముఖమాట లేకుండా మొదలైన మన ప్రేమ. వాతావరణం చీకటిగా, ప్రపంచమంతా చీకటేనా? కోకిలాని ప్రేమ కూత ఎక్కడ అసలు ఉన్నావో? కాగిత పువ్వులు కూడా మకరందం వీసును నీ వల్ల, చల్లగాలి వీసును చెలి నువ్వు ఉంటే నాతోనే. ఒక ప్రేమ రింగారం చలిదానా నీ చెవులో, ముఖమాట లేకుండా మొదలైన మన ప్రేమ. ఎవరు మీరు? నేనే నీ కిషోర్. నా గొంతు విని నువ్వు కనిపెట్టలేదా? ఏమైంది? నాకు నమ్మకం లేదు. ఏ నమ్మకం లేదు? నువ్వే కిషోర్వని. లేదమ్మా, నేనే కిషోర్. నీకు ఇప్పుడు నమ్మకం రావాలి, అంతే కదా? నువ్వు కొడైకెనాల్ నువ్వు అమ్మతో వచ్చేటప్పుడు ఆ రోజు రాత్రి ఏ కలర్లో నువ్వు ఇన్నర్ వేసావు అని అడిగాను కదా, గుర్తుకొచ్చిందా? కలర్ నీ చెప్పాలా?
ఏ ప్రియా, ఏడవకో. ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్. నన్ను మోసం చేసావు. నా వయసు చూసి చెప్తున్నావా? ప్రేమకి వయసు లేదని నువ్వే కదా చెప్పావు. ఏడవకు ప్రియా, ప్లీజ్ ఏడవకు. నీకు నచ్చిందంతా నాకు నచ్చింది కాబట్టే కదా నీకు నేను నచ్చాను. సరే పర్వాలేదు, నేను ముసలోనయ్యాను, చిన్నదాని నువ్వు. నీ జీవితం పాడవకూడదు కదా. సరిరా, కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ప్లీజ్ మా, ఇకపై నిన్ను డిస్టర్బ్ చేయను మా. నన్ను చూడాలని కదా కొడైకెనాల్ వచ్చావు. నాతో ఒక కాఫీ తాగు చాలు. ఏంటబ్బా ఇవాళ లేటా? ఏం చేయమంటావు? పెళ్ళాంకు మస్కా కొట్టి రావాలిగా. ఆ చార్ నీకు సరిపోదు, ఇక్కడ కూర్చో. అవునవును, మన సైజుగా ఈ చీర సరిపోదు కదా. తర్వాత ఏంటి, స్టార్ట్ చేద్దామా? మొదలు పెడదాం. ఇది వచ్చేసాడు. ఏంటయ్యా ఈ లోపు ఇంత ఖాళీ చేశారు? ఏమయ్యా, నువ్వు ఎంతసేపు దాంట్లో ఉన్నావు తెలుసా? నేను లోపలికి వెళ్ళి పని ముగించుకొస్తాను, మీరు బయలుదేరండి. సరే మేం బయలుదేరుతాం. సరే, వాడు పద, చూసుకుంటాడు రా. ఓకే బాయ్. హలో శిల్వా, చెప్పు కేశవ్. ప్రియా పారిపోయింది. ఏంటి పారిపోయిందా? మన గురించి ఏమైనా చెప్తుందా? ఏదైనా సమస్య రాదు కదా? నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను.